హాయ్ దోస్తులు, నమస్తే. అందరు మంచిగా దోస్తులు, అందరు మంచిగా ముట్టిపోయి నేను ఇప్పుడు ఈ లైవ్ ముందుకు రావడం కారణం ఏంటంటే, మరి మనకు వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేసి గంట సింబల్ ఆల్ నొక్కండి. అదే మనకు నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే వీడియో మీకు వెంటనే చేరుతూ ఉంటుంది. మనము శివ గురించి చెప్పుకోవాలి. మరి శివ ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మీకు ఆ విషయం తెలియదు. దీన్ని మొత్తం వీడియో చూస్తే మీకే మొత్తం ఈ వీడియో మొత్తం చూసి మరి శివ ఏం చేశాడంటే, ఇక్కడ ఒక వైరల్ చేద్దామని చెప్పేసి వీడియో పెట్టాడని చెప్తే నేను చెప్పి పెట్టాను. దానికి నాకు నువ్వు ఏజెంటువా అని చెప్పేసి నాకు చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. మీరు ఈ కామెంట్ చేసిన వారు ఫస్ట్ అతని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఆ కామెంట్ చేస్తే బాగుంటుండే. మాకు తెలుసు కాబట్టి ఆ విషయము మేము అలా పెట్టాము. అలా అతను చెప్పినవన్నీ 100% తప్పు. మరి మీకు అది తెలియదు కాబట్టి మీరు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అతను వచ్చేసి ఒక 20-30 రోజుల్లో అతనికి పూర్తిగా కోవిడ్ గురించి ఏం తెలియదు, అవగాహన లేకుండా రావడం జరిగింది. తెలుసుకోకుండా రావడం జరిగింది. తెలుసుకోవడం అంటే ఏజెంట్ చెప్పాడని చెప్పాడు. కాకపోతే మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మరి కాబట్టి అతనికి తెలియదు. ఖచ్చితంగా అతను తెలుసుకుని వస్తే అలా అతను వేరతని ద్వారా తెలుసుకోవడము, అతనికి సలహా ఇవ్వడము అనేది ప్రతి ఒక్కరి బయటకు రావడం జరిగింది. అది మీకు దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి దీన్ని రాజకీయం చేసుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు రాజకీయాల గురించి ఇలా మనసును వాడుకుంటే వచ్చేవారు కూడా భయపడుతూ ఉంటారు. మరి శివ ఎసంటోడో ఏంటో ఇతనికి తెలియకుండా ఎవరైతే ఇక్కడ ఉన్న భాషని అతను కాపాడాడో అతన్ని కాపాడిన అతన్ని కూడా మరి రిస్క్లో పెట్టి శివ వెళ్ళడం జరిగింది. మరి అతనికి తెలిసో తెలియకుండా తీసుకురావడం జరిగింది. మరి అతన్ని ఏమనుకున్నాడో మరి ఇక్కడ ఉన్న అతను కనుక మన వీడియో వైరల్ చేసుకుందాం, తీసుకుపోయి పెట్టుకుందాం అని ఆలోచించినా ఏంటో, కానీ వెంటనే తెలియంగానే వెళ్ళడం జరిగింది. ఆయన మానవత్వానికి సల్యూట్. ఎందుకంటే అతను తీసుకురావడము ఎంత రిస్క్ తెలుసా? చాలా దూరం. అబ్దెల్ ఇక్కడ నుండి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దూరం ఏమంటే అతను చెప్పింది చాలా రాంగ్ చెప్పాడు. దాదాపు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ అబ్దెల్ అంటే ప్రతి ఒక్కరికి తెలనోళ్ళు అనేది ఉండదు. అబ్దెల్ అంటే ప్రతి ఒక్కరి కోయిటలు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్న కోయిటలకు కానీ మన ఇండియాలకు కానీ ప్రతి కంట్రీలకు తెలిసి అబ్దెల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అతను చెప్పడం చాలా రాంగ్ అయిపోయాడు. 60 డిగ్రీలు, 68 డిగ్రీలు, 70 డిగ్రీలు ఇట్లా ఎండ ఉంటుందని చెప్పేసి భయపెట్టిస్తుండు. వచ్చేవారిని కూడా రాకుండా భయపెట్టడం జరిగింది. అతను పెట్టే వీడియోలో చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడము, అన్న ఇలా ఉంటుందా, అన్న అలా ఉంటుందా అని అడగడం. మరి శివకు ఎవరు అతనికి చెప్పారో, ఎవరు సలహా ఇచ్చారో, కానీ ఇదంతా 100% తప్పు. మరి మనం ఒక కంట్రీలో బతుకుతున్నామంటే ఆ కంట్రీ పేరు ఖరాబ్ చేయడం కూడా పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. మరి శివ, నేను ఇంకా ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను, అది నీకు తర్వాత అర్థమవుతుంది. మరి మేము చెప్పే విషయాలన్నీ నీకు కరెక్ట్ షూట్ అవుతాయి. ఖచ్చితంగా నీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇంటికాడ కూడా ఇప్పుడు జల్సలు చేయడానికి వెళ్ళావా, లేకుంటే మీ భార్య పిల్లలను బతికించుకోవడానికి వెళ్ళావా, లేకుంటే నువ్వు బతకడానికి వెళ్ళావా, అది నీకే తెలిసి ఉండాలి. కాకపోతే ఒక మనిషిని మాత్రం రిస్క్లో పెట్టిపోయావు. మరి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, కపిల్ ఎవరైతే ఉన్నారో ఆ కపిల్ వాళ్ళ బంధువు. ఇది గుర్తుపెట్టుకోరు దోస్తులు. నేను ఇప్పటివరకు చెప్పలేను, ఇప్పుడు చెప్తున్నాను మీకు. మరి ఎవరైతే ఆ కపిల్ ఉన్నాడో ఆ మా కపిల్ వాళ్ళ బంధువు. అతను ఇక్కడ చాలా మంచోడు. మరి అర్థం చేసుకోవాలా అతను మంచోడా కాదన్నది మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎందుకంటే శివన్ కాపాడిన అతని గురించి తెలియలేదు. ఒకవేళ తెలిస్తే మాత్రము రిస్క్లో పడతాడు కావచ్చు. కానీ మరి మీరేమంటారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడైతే అది నాకు తెలిసిన కపిలే. మరి ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటిది ఇప్పుడు? మరి అతను జహర్ అనే కపిల్ కూడా, అతని ఇల్లు కూడా మీకు ఇలా మెన్షన్ చేస్తాను, చూడండి, ఓకేనా? మరి ఎందుకంటే అతను చాలా మంచి వ్యక్తి, కోయిట్ అతను.
మరి అతనికి మోసం చేసి శివ వెళ్ళడం కూడా పద్ధతి కాదు. మరి శివ ఇలా ఎందుకు చేశాడు ఏంటో, రాజకీయ కోణంలోకి వెళ్ళారా, లేకుంటే రాజకీయ కోణంలోకి రాజకీయ నాయకులు చేయించారా అనేది షేక్ బాషా కూడా కాపాడిన అతను కూడా చెప్పడం జరిగింది. మరి ఇది రాజకీయం పరంగానే ఇప్పుడు ఆయనకు అర్థమైంది. కానీ మరి నేనైతే ఇప్పుడు చెప్పాలంటే అతని పేరు చెప్పచ్చు, అతని వీడియోలు చూపించవచ్చు. కానీ నేను మన ఇండియా మనిషిని, ఒక తెలుగుని నేను కూడా అందుగురించే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇలా చేయడము, మీరు ఎవరైతే ఇప్పుడు వెంటనే పోయి కాపాడాడో అతను అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. అన్ని కోణాల్లో అర్థం చేసుకొని అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత మీరు ఇది కాపాడితే బాగుంటుందా బాగుండదా, రిస్క్లో పడతానా పడనా అనేది మీరు ఆలోచించండి బ్రదర్. సరే, ఒకవేళ మీరు తెలిసో తెలియక పోయి కాపాడారు సరేలే. కాకపోతే ఆ కోవిడ్ కూడా మా కోవిడ్ బంధువు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఓకేనా. అయితే ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా చూడండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు అతను గడిపిండు, ఆయనకు బాగా రిస్క్ ఉంది, ఆయనకు చాలా కష్టం ఉంది అని చెప్పి అంటే మనము అలా కాపాడినా కానీ బాగుంటుండే. ఎందుకంటే 20-30 రోజులలో అతనికి ఏం తెలియదు కాబట్టి అతను ఆ వీడియో పెట్టడం జరిగింది. ఏదో అతను కూడా పెట్టపోవు, అదేదో అతనికి చెప్పారు కాబట్టి ఆ రకంగా అతను పెట్టాడు. ఓకేనా దోస్తులు, ఖచ్చితంగా మరి మీరు కామెంట్ చేసేవారు ఆలోచించి మైండ్ ఉండి పెడుతారో మైండ్ లేక పెడుతారో, మీరు బ్రోకర్రా, మీరు ఏజెంట్లా, మీకు అలా జరిగితే ఎట్లా ఉంటుండే, అంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాము, మీకు తెలియదు ఆ విషయాలు. అది చెప్పుకుంటే పెద్ద చరిత్ర ఉంది మాది, అర్థమైందా. దాదాపు ఒక్కొక్కరు 10-15 సంవత్సరాల నుండి భార్య పిల్లల్ని అందరు నిడిచిపెట్టి వచ్చేసి ఇక్కడ బతుకుతున్నాము. అంటే మంచి ఉండి బతుకుతున్నాం, మంచి లేక బతుకుతున్నామా. తర్వాత మంచి రోజులు వస్తుండే శివకు, కానీ ఆయన ఆలోచించకుండా అలా వెళ్ళిపోవడం జరిగింది. చాలా వేడి టైం అతను వచ్చిందే, గర్మి టైంలో వచ్చిండు. కంపల్సరీ అందరికీ ఉన్న వేడి అతనికి ఉంటుంది, అర్థమైందా. మీరు అనుకుండొచ్చు వీళ్ళు ఏసీలు ఉండి ఇవన్నీ మాట్లాడుతారు, మేము కూడా కష్టపడ్డాము, మేము కూడా అన్నింటికి అనుభవించిన తర్వాతనే ఇప్పుడు ఏసీలో కూర్చున్నాము, అర్థమైందా దోస్తులు. ఏసీలో కూర్చున్న టైంలో ఏసీలో కూర్చుంటాం, వర్క్ చేసే టైంలో వర్క్ చేసుకుంటాం. ఇది మాత్రం గుర్తుంచుకోరి, ప్రతి ఒక్కరు ఆలోచించి కామెంట్ చేసే టైంలో మీరు, ఓకేనా దోస్త్. శివ ఇంకా విషయం ఏంటంటే, శివ మీరు ఇలా చేయడం పద్ధతి కాదు. మీరు అక్కడ వెళ్ళి మీకు ఏదో ఇంటర్వ్యూలు ఇవ్వడము గొప్పతనం అనుకుంటున్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అది మరి ఒక బయట కంట్రీలో మనం బతుకదేరుకు వెళ్తున్నాం కాబట్టి ఆ బతుకదేరు గురించి మాట్లాడడం కూడా మరి పద్ధతి కాదు. ఒక కంట్రీని కించపరచడం కూడా పద్ధతి కాదు. అలా ఉంటుంది. అక్కడ పాములు ఉంటాయి, తేళ్ళు, పెద్ద పెద్ద తేళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఎక్కడనయ్యా ఎప్పుడు చూసినావు నువ్వు పాములు తేళ్ళు? ఎక్కడ చూసావు చెప్పు. నీకు 20-30 రోజులలో పాములు తేళ్ళు అన్నీ కనబడ్డాయా? ఒక శ్రీలంకలో నన్ను కొట్టిండు, సరే నీకు ఏదో నువ్వు చేయలేకపోతే, పని ఏదైనా చేయకపోతే మందలించిండు కావచ్చు, అలాగా ఇలా చేసుకోవాలని నువ్వే చెప్పావు కదా. అతను నాకు అన్నీ నేర్పిపోయాడని చెప్పేశావు, మళ్ళీ నన్ను కొట్టాడని చెప్తున్నావు. సరే, మరి అవన్నీ నువ్వు ఏం జరిగిందో ఏంటో అది నీకు తెలిసిన విషయమే. కాకపోతే నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టుకొని, ఒక 3-4 నెలలు ఓపిక పట్టుకొని పని చేసుకుంటే నీకే మంచి రోజులు, మంచి భవిష్యత్తు ఉంటుండే శివ. కానీ ఇలా చేయడం నీకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అలా గొర్రెలు, మేకలు, అక్కడ ఉన్న పావురాలు, పిట్టెలు, కోళ్ళు, కుక్కలు ఇవన్నీ చాలా కష్టంలో ఉన్నాయని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వచ్చేదాకా ఖచ్చితంగా ఎవరు అక్కడ లేరు కాబట్టి, నువ్వు అతనికి మోసం చేసిపోయావు కాబట్టి కోవిడ్ అతనికి. మరి అతను కూడా బాధలో ఉన్నాడు ఇప్పుడు. మరి అతను కూడా వెతుకుతూ ఉన్నాడు మనసుల గురించి. మరి ఇలా చేయడం కూడా నీకు పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఒకవేళ నీకు నచ్చకపోతే 3-4 నెలల తర్వాత ఏదో ఒక ప్రాబ్లం చెప్పుకొని, ఇంటికాడ ఈ ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసి, ఏదైనా ఒకటి ఎమర్జెన్సీ చెప్పేసి నువ్వు తప్పించుకొని ఇంటికి వెళ్తే ఏం కాకపోవు శివ. కాకపోతే మీరు చేసింది చాలా తప్పు, 100% తప్పు నువ్వు చేసిన పని. నాకైతే చాలా నచ్చలేదు. కపిల్ మాత్రం మంచోడు. నువ్వు అలా ఎందుకు, నిన్ను ఆ రోజే కొట్టేవాడే కావచ్చు. ఎందుకంటే నువ్వే చెప్పావు, మేకపిల్ల ఆల్రెడీ ఈనింది, ఈన తర్వాత నేను చూడలేను, అదిగో ఎక్కడనో రేకుల కింద ఉందని చెప్పాను చూడు. ఆ రోజు నేను కొట్టాలి కోయటోడు, కానీ కొట్టలేడు, మంచోడు. అది నీకే తెలుసు మంచోడు చెడ్డోడు అన్నది. అది ఆల్రెడీ నువ్వు చెప్పిన మాటలే అర్థమవుతుంది. నువ్వు అలా చేయడం కూడా అంటే నువ్వు కూడా చూసుకోవాలి కదా. మరి మేక ఈనింది,
అని చెప్పేసి అంటున్నావు. మరి మళ్ళీ మీది కొట్టడానికి వచ్చింది అంటావు. మంచోడే పట్టుకుని కొట్టలేడు శివ. ఇది కూడా నువ్వు ఆలోచించుకునేది ఏంటివి. అతని కోపం ఉంటే ఇప్పుడు కొద్దిమందికి ఎట్లా ఉంటుందంటే, కోపం ఉన్న దగ్గర అన్నం ఉంటుంది శివ. అర్థమైంది బ్రో. నీకు చెప్పేంత టోళ్ళం కాదేమో, కానీ మాతోడు కూడా చెప్పించుకుంటున్నావు శివబాయ్. నువ్వు ఇది తప్పు, నువ్వు చేసిన పని. ఒకవేళ నీకు నచ్చపోతే మాత్రం నువ్వు వెళ్ళిపోతే అది ఒక 3-4 నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం నిలబడి నువ్వు కొన్ని అప్పులు ఉన్నాయి అన్నావు అనేవి ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుండే. కానీ నువ్వు ఆ అప్పులు భార్య పిల్లల మీద మనసు పెట్టుకొని అప్పుల గురించి ఏం ఆలోచించకుండా అప్పులు ఇచ్చిన వాళ్ళు అలా అవుతారు అని చెప్పేసి ఇలా అనుకున్నావు, వెళ్ళిపోయావు. కాకపోతే ఇప్పుడైతే ఇతను ఎవరైతే ఉన్నాడో అతన్ని కాపాడిన అతను, ఆ కాపాడిన అతను మాత్రం రిస్క్లో పెట్టి వెళ్ళావు. ఒకవేళ కోవిడ్ అని తెలిసి మాత్రము ఆయన రిస్క్లో పడ్డట్టే. ఇప్పుడో కాదు, ఇంకా 2-3 నెలల తర్వాత తెలిసినా కానీ అతను రిస్క్లోనే పడ్డాడు. అర్థమైందా శివబాయ్? కాకపోతే నువ్వు అతనిది చెప్పొద్దని అనుకున్నావా? లైవ్లో చెప్పలేవు. ఇదివరకు అయితే ఎక్కడ కూడా అతని పేరు మెన్షన్ అయితే చేయలేవు. అతనే పెట్టుకున్నాడు వీడియోలో. మరి అతను కూడా రిస్క్లో పడ్డట్టే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూడాలి ఏం జరుగుతుందో. ఇది మాత్రం తప్పు నువ్వు చేసింది. సరే, నేను అయితే ఈ వీడియోలో మీ కపిల్ వీళ్ళు మీరు ఎక్కడైతే ఇక కపిల్ని చూపించడానికైతే కుదరదు, కానీ వీడియోలో పెడతాను. ఇలా చేయడం తప్పు శివబాయ్. ఎవరైనా మీ వీడియో చూసి ఇంకా ఎవరు రాకుండా అయిపోతుంది. కోవిడ్లో బతుకుదేరు. కోవిడ్లో చాలామంది బతుకుతూ ఉన్నారు. చాలామంది ఈ రోజుల్లో మన ఇండియాలో ఎక్కడ ఏముంది చెప్పండి? అక్కడ మనకు బతుకుదేరు ఉంటే కోవిడ్ దేశాల్లో కానీ ప్రతి బయట కంట్రీ, అరబిక్ కంట్రీలో వచ్చి మనం ఎందుకు బతుకుతాము? అక్కడ బతుకుదేరు లేకనే కాబట్టి ఇక్కడ వచ్చి బతుకుతున్నాము. ఇది కూడా మనం ఆలోచించాలి. కామెంట్ చేసేవారు కూడా కొద్దిగా ఆలోచించారు. మీకంటే ఇంకా పలుకుబడి ఉండొచ్చు, మీ ముత్తాతలు ఏమైనా సంపాదించినవి ఉండొచ్చు. మీరు అక్కడ జాబులు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు కావచ్చు, కానీ మరి ముత్తాతలు సంపాదించింది ఏం లేదు కాబట్టి మరి మేము వచ్చినప్పుడు కూడా లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాము. ప్రస్తుతానికి ఎవరు ఏ ఏజ్ ఉంటూ కూడా అట్టిగా డబ్బులు లేకుండా ఎవరు పంపరు. వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. మనం అనుకుంటాం చాలామంది ఫ్రీ దొరుకుతుంది వీసాలు, ఇవన్నీ తప్పు. కాకపోతే ఏజెంట్ దగ్గర మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. డబ్బులు పోతేవాయి కానీ ఖచ్చితంగా పని ఏంది అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకొని వస్తే బాగుంటుంది బ్రో. అందరూ మరి కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించి కామెంట్ చేయండి. అట్లాగే మీరు ఇప్పుడు ఆయన మోసం చేసి వెళ్ళాడని చెప్పేసి ఇంకా వీడియోలు వైరల్ అవుతానున్నాయి. అందరూ ప్రతి ఒక్కరు పెడతానున్నారు. ఇప్పుడు చూడండి, ఒక లేడీ ఈరోజు న్యూస్లో లేడీ ఆమె కూడా లొకేషన్ సార్ నన్ను కాపాడండి అని చెప్పేసి ఆమె పెట్టింది. మొన్న సౌదీలో పెట్టిండు. ఇంకొక అతను ఆయన కూడా సౌదీలో ఉంటే అతను కూడా పెట్టిండు. వీళ్ళకంటే ఎక్కువ బాధ నాకు ఉంటుంది అని చెప్పి ఆయన కూడా పెట్టిండు. చూడండి, ఆయన వీడియో ఎంత బాగా పెట్టిండు. ఎంత కష్టమైనా నేను చేసుకుంటున్నా అని పెట్టిండు. ఓకేనా? అలా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అతను చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు. ఇతను వేరే సౌదీలో అతనికి ఒక వీడియో పెట్టాడు. ఓకేనా? అతని వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇలాంటి తప్పు ఎవరు ఇంకోటి చేయవద్దు.